అడిగి లాయర్లు కానీ ఎవరికైనా సపోర్ట్ వద్దు 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 నన్ను చెప్తాడు. మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు? మేము చంపకుండా మీకు రక్షణ మేము ఇస్తామండి. నమస్తే. నిన్న గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి ఒక బ్రుటల్ మర్డర్ ఒకటి అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పేసి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకొని వచ్చేస్తాం. సార్, అసలు హత్య చేసింది మౌనికనైనా? బాడీ ఎవరికి చెందింది? అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అవుతుందండి అది ఇన్వెస్టిగేషన్లో వీళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే అది ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్తో సహా మేము మీ ముందు బాడీని గుర్తించాం. ఎవరు చనిపోయింది ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. అవి కూడా ఇంకా తేలాలండి. జస్ట్ ఇంకా చేస్తాం. విఆర్ఓ సమక్షంలో లొంగిపోయాడు. దీని మీద 5 టీమ్స్ పనిచేస్తున్నాయండి. ఎందుకు సార్ వీళ్ళిద్దరికి మధ్య ఎప్పటి నుంచి పరిచయం ఉంది? మొత్తానికి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది. డిస్ప్యూట్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు మేము సాయంత్రం కానీ రేపటికి కానీ మీకు అందజేస్తాం. తప్పనిసరిగా అందజేస్తాం. పోలీసుల ముందే లొంగిపోయాను అని చెప్తున్నాడు. అదంతా కట్టు కదే, వాళ్ళ ఫ్రెండ్ పట్టించాడు అన్నది మౌనిక తండ్రి. కాదమ్మా విఆర్ఓ సమక్షంలో వచ్చాడు. ఇంట్రాగేషన్ చేస్తాం. సార్ మ్యారేజ్ అయిందా సార్ రవీంద్రకి? మ్యారేజ్ అయిందమ్మా. ఒక పాప కూడా. మరి మౌనిక సంగతి ఏంటి సార్? మౌనిక ఎలా పరిచయం అయ్యింది? అదన్నీ తీసి అందరూ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడేసి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ తీసుకొని కొంత సమయం కావాలి. ప్రస్తుతానికి ప్రాథమికంగా 2 సెక్షన్లు ఫైల్ చేసాము. ఎన్ని బృందాలు సార్ దీని మీద? ఒక 5 బృందాలు తిరుగుతున్నాయి. అమ్మ తలా కాళ్ళు అయితే లేవు. మొండెం నుంచి నడుము వరకు వచ్చేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయి. నా నడుము నుంచి కింద వచ్చేసి గోని సంచిలో ఉంది. తల భాగాలు కూడా దొరకలేదు. అది ఒక కన్ఫర్మ్ చేసి చెప్తామమ్మా. అంటే డబ్బుల కోసమే హత్య చేయాల్సి వచ్చిందా? అంటే వేధింపులు ఎక్కువ చేయడం వల్ల హత్య చేయాల్సి వచ్చిందా? చెప్పాను కదా, ఇన్వెస్టిగేషన్లో నాకు రేపటి వరకు టైం ఇవ్వండి. నేను శరీర భాగాలు ప్రస్తుతం ఈ 2 కలెక్ట్ చేశాము. తలా కాళ్ళు కోసం సెట్ చేస్తున్నాం. చేస్తాం. చెప్తాం. పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పట్లేదు సార్. సోషల్ మీడియా ద్వారా, సోషల్ యాప్స్ ద్వారా అనేసి ప్రాథమికంగా తెలిసింది కానీ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. రవీంద్ర ఎందుకు చేశారు? రవీంద్ర ఎందుకు చేసావు? చూపించరా ఏదో మండలితో చట్టం పరంగా వచ్చి ఏదో న్యాయం చేసుకుని వెళ్తున్నారు. అలాంటిది ఎంత చిన్న తప్పుకి తప్ప ఒప్ప తెలియపరచాలా? చంపడమేనా? అదే న్యాయమా? మాకు వదలండి చెప్తామండి. మాకు వదిలితే అప్పుడు మేము కూడా చెప్తాం. వదలండి ఆయన, వదలండి ముందు. వదిలితే మేమే చెప్తాం. ఆయన వదలండి, వదిలితే చెప్తాం. ముక్కలు చేస్తాడు ఆయన, వదలండి. సమస్య లేదు, మాకు నమ్మకం లేదు. మాకు ఎవడో రాలేదు. అప్పుడు అనిత రమాండ్ అనిత ఏది ఆడవాళ్ళకి ఏమి జరగనంటది ఏది? మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఆయన వదలండి. అమ్మాయిని చంపాడు కదా, మేము చూసుకుంటే వదిలేండి. మాకు నమ్మకం లేదు ఎవరి మీద, నమ్మకం లేదు.